బద్వేల్ ఏరియాలో దాదాపు 3000కు పైగా వికలాంగులు ఉన్నారు. ఇందులో 2000 మందికి పైగా వికలాంగులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే వికలాంగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు. బద్వేల్ పట్టణం రోజురోజుకు అభివృద్ధి అవుతున్న క్రమంలో వికలాంగులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నారు. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు 3000కు పైచిలుకు వికలాంగులు ఉన్నారు. ఇందులో 2000 మందికి పైగా వికలాంగుల నిరుద్యోగులు ఈరోజు ప్రభుత్వం నుండి కానీ ప్రైవేటు సంస్థల నుంచి కానీ ఎటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ఈరోజు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వము ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. బద్వేలు ప్రాంతం దినదినం అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెంచరీ ప్లాంట్ ప్లేవుడ్ పరిశ్రమలో వికలాంగులకు రిజర్వేషన్ ప్రాతిపాదికన 4% రిజర్వేషన్ ప్రాతిపాదికన ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించాలి. ఈ ప్రయత్నము ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడి వికలాంగుల రిజర్వేషన్ను గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే కంపెనీ కూడా వికలాంగులకు అవకాశాలు ఇవ్వాలి. కానీ బద్వేల్లో అలా జరగడం లేదు. ప్రతిదీ రాజకీయం అయిపోయింది. గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు లెటర్లు ఇస్తేనే కంపెనీలో ప్రవేశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతలను బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ యొక్క చదువును బట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలా. ఇది బాధ్యత. కంపెనీ కూడా యాజమాన్యం ఇది గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకు వికలాంగులకు ఖచ్చితంగా సెంచరీ ప్లాంటులో ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకు రావాల్సినటువంటి వికలాంగులకు రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అమలయ్యేటట్టు బాధ్యత కంపెనీ కూడా తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద కంపెనీ యాజమాన్యం చర్చించుకొని వెంటనే వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే అదే కంపెనీ ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ వ్యవస్థలకు ప్రలోభాలు పడి రాజకీయ నాయకులకు మీరు ఒత్తాసు పలికితే మీ కంపెనీ మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కంపెనీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. అర్హతలను బట్టే ఇవ్వమంటున్నాం. శక్తి సామర్థ్యాలు అర్హతను బట్టి, చదువు సామర్థ్యాన్ని బట్టి ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. నిరుద్యోగ వికలాంగులకు న్యాయం చేయలేని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల సంఘం బద్వేలు రాష్ట్ర అధ్యక్షులు ఇలా ఓబ్లేజ్ మాట్లాడుతున్నాం.